అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉమా న్యాచురల్ లాగ్స్. నేను మీ ఉమాని. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఆలు బిర్యానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ తృప్తిగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేపించుకుంటారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఈ ఆలు బిర్యానీ కాంబినేషన్లోకి టమాటా చట్నీ కానీ మామిడికాయ చట్నీ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది. సో అంత బాగుంటుంది ఈ రెసిపీ అయితే. ఈ బిర్యానీ కోసం ఆలుగడ్డలు 2 ఉంటే చాలు, బిర్యానీ మాత్రం సూపర్గా చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. బిర్యానీ కోసం 2 ఆలుగడ్డలను అయితే తీసుకోవాలి. చిన్న సైజులో ఆలుగడ్డలు ఉంటే 4 తీసుకోండి. ఇవి కొద్దిగా పెద్దగా ఉన్నాయి కాబట్టి 2 మాత్రమే తీసుకున్నాను. సో ఆలుగడ్డకి చెక్కు తీసుకోవాలి, మంచిగా నీట్గా తీసుకోండి. సో ఇక చెక్కు తీసుకున్న తర్వాత మంచిగా ఉప్పు నీటిలో 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. సో మట్టి ఉంటుంది కదా, సో నీట్గా కడుక్కోవాలన్నమాట. సో కడుక్కొని పెద్ద సైజులో కట్ చేసుకోవాలన్నమాట. ముక్కల్ని చికెన్ ముక్కల మాదిరిగా ఉండాలన్నమాట. సో మంచిగా ముక్కల్ని ఒక పచ్చలో 2 ముక్కలు అయ్యేటట్టు కట్ చేసుకోవాలి, వీడియోలో చూపెట్టేటట్టు. సో ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇక బిర్యానీ కోసం ఇక్కడ నేను 7 పచ్చిమిర్చిలను అయితే తీసుకున్నాను, కొద్దిగా స్పైసీనెస్ కోసం. ఆలుగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా. సో మసాలా కోసం ఇక్కడ సాజీరా ఒక 1/2 టీ స్పూన్ తీసుకోండి, ఒక ఇలాచి, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, అలాగే బగారా పువ్వు, బగారా ఆకులు ఒక 5-6 తీసుకొని ప్లేట్లో అయితే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె బాగా హీట్ అయ్యాక ఒక 2 పావుల నూనె పోసుకోండి. నూనె కూడా తక్కువనే పడుతుంది బిర్యానీకి అయితే. సో తక్కువ ఆయిల్ అయితే గుంజుతుంది అనమాట. సో తర్వాత నూనె బాగా హీట్ అయ్యాక సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, బగారా ఆకు, బగారా పువ్వు అన్నీ వేసుకోవాలన్నమాట. సో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి మసాలాలు బాగా ఫ్రై అయ్యాక ఇక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిగడ్డ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిరపకాయలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చి వాసన పోవాలన్నమాట. పచ్చి వాసన పోయిన తర్వాత ఇక మనము కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను అయితే వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. ఆలుగడ్డ ముక్కల్ని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు ఉడికేలోపు ఇక్కడ మనమైతే బిర్యానీ కోసం నార్మల్ రైసే తీసుకుంటున్నాము. బాస్మతి రైస్ ఏం అవసరం లేదండి. సో నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చు ఈ బిర్యానీ కోసం 2 గ్లాసుల నార్మల్ రైస్ అయితే తీసుకుంటున్నాను. 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది బియ్యం. సో ఆలోపు ఆలుగడ్డ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి. సో చూడండి, ఆలుగడ్డ ముక్కలు ఎర్రగా అయ్యాయి. ఇప్పుడైతే నీళ్ళైతే పోసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళ చొప్పున అయితే పోసుకోండి. సో మంచి పొల్లుగా ఉంటుంది బిర్యానీ అయితే. సో ఇక బాగా ఫ్రై అయింది కదా. సో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోస్తున్నాను. పోసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి. మనం ముందైతే సాజీరా, లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ వేసుకున్నాం కదా. సో ఘాటుగా ఉంటుంది సో మసాలా. సో అందుకనే ఇప్పుడు మనమైతే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసాము. సో ధనియాల పొడి వేసుకొని ఒక 15 నిమిషాల పాటు మంచిగా మసలనివ్వండి. సిమ్లో పెట్టి మరిగించుకోవాలి నీళ్ళు. సో అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో ఆలుగడ్డల ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట ఆ నీళ్ళల్లో. సో ఇప్పుడు మనము మంచిగా ఇంత ముందుకైతే ఒక 10 నిమిషాల పాటు నానబెట్టాం కదా నార్మల్ రైస్. సో ఇప్పుడు నెమ్మదిగా సో జల్లిబుట్టిలో వేసుకొని నీరు గుంజేంత వరకు ఉంచుకొని ఇప్పుడైతే మనం బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మంచిగా కలుపుకోండి బియ్యాన్ని వేసిన తర్వాత. ఇళ్ళలో బియ్యాన్ని అయితే వేసాం కదా. సో అస్సలు మూత పెట్టకండి, ఎందుకంటే నీళ్ళన్నీ పొంగిపోతాయి. సో మూత పెట్టకుండా అలాగే డైరెక్ట్గా ఉడికించుకోండి. సో ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకుంటే సో ఇక నార్మల్ రైస్ వండినట్టే ఉండాలండి. సో ఈ బిర్యానీ అయితే సో మంచిగా ఇక అది అన్నం అయితే మంచిగా ఉడికిపోతుంది. చూడండి, ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొద్దిగా నీరు గుంజిన తర్వాత మనం మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మంచిగా సిమ్లో పెట్టుకొని పైనంగా నీళ్లు పెట్టి ఇక మనమైతే దమ్ పెట్టుకోవాలన్నమాట బిర్యానీ. సేమ్ చికెన్ బిర్యానీ లాగానే. సో దమ్ పెట్టుకొని
ఇక మనమైతే నీరు పెట్టడం వల్ల మంచిగా బిర్యానీ టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇక తర్వాత అయితే ఒక 5 నిమిషాల పాటు మంచిగా దమ్ పెట్టుకొని దింపుకుంటే గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఆలు బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.